హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు చెప్పబోతున్న హెల్తీ రెసిపీ వచ్చేసి మటన్ పాయ. మనకి జలుబు దగ్గు ఉన్నప్పుడు దీని సూప్ తాగితే వితౌట్ మెడిసిన్ క్యూర్ అయిపోయిద్ది. దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఇది మన బోన్స్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇంత హెల్తీ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దీనికోసం నేను 4 మేక కాళ్ళని తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న మేక కాళ్ళని కుక్కర్లో వేసుకొని గ్యాస్ మీద సిమ్ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చాప్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. గ్యాస్ని సిమ్ మీదే పెట్టి దీంట్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. వాటర్ అనేది డ్రై చేసుకుంటే దీంట్లో స్మెల్ అనేది రాదు. రెండు పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేంత వరకు పచ్చివాసన 2 మినిట్స్ మేము ఇంకోసారి కుక్ చేసుకుందాం. చూడండి, ఆయిల్ అనేది పైకి వచ్చింది. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల కారం వేసుకుందాం. కలుపుకుందాం ఫ్రెండ్స్. ఒక స్పూన్ పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఒక లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుందాం. 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా, చాలా బాగా వచ్చింది. ఫైవ్ విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు చూద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. మటన్ పాయ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. చూసారుగా నేను చేసిన మటన్ పాయ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా వచ్చిద్ది. మేము రైస్తో తినొచ్చు, లేకపోతే ఇలాగే సూప్ కూడా తాగొచ్చు. మీరు ట్రై చేయండి.
మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.